హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు అడ్డా 247 తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ హాయ్. సో ఈరోజు ఈ పర్టికులర్ వీడియో మీకు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వబోతుంది. సో నిన్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు మనకి 8 రాష్ట్రాలకి నూతన గవర్నర్లని అపాయింట్ చేయడం జరిగింది. అసలు గవర్నర్ల యొక్క అపాయింట్మెంట్ అనేటువంటిది మనకి ఏ సోర్స్ నుంచి తీసుకున్నామంటే, కెనడాలో ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి గవర్నర్లని నియమిస్తుందో అదేవిధంగా భారతదేశంలో కూడా కేంద్రం అనేటువంటిది రాష్ట్రాలకి గవర్నర్లని నియమించేటువంటి అవకాశం ఉంటుంది. సో మనకి కేంద్ర ప్రభుత్వం అనగానే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్ ద గవర్నర్ ఫర్ ద పర్టికులర్ స్టేట్ ఆర్ యూటీకి కానివ్వండి లెఫ్టినెంట్ గవర్నర్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇటీవల 8 రాష్ట్రాలకి నూతన గవర్నర్లుగా అపాయింట్ చేయడం జరిగింది. సో బిఫోర్ గోయింగ్ టు దట్, మనకి ఎవరైతే మహా ప్యాక్స్ ఆర్ మెగా ప్యాక్స్ అనేటువంటివి అడ్డా 247 నుంచి పర్చేస్ చేయాలనుకుంటున్నారో ప్రైజెస్ అనేటువంటివి ఇంక్రీస్ అవ్వబోతున్నాయి. సో వారందరికీ కూడా ఈ రోజే మీరు Y250 అనేటువంటి కోడ్తో యూజ్ చేసుకొని అతి తక్కువ ప్రైస్కి పర్చేస్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూస్తే నిన్న మనకి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు తన యొక్క వారెంట్తో, అంటే తను సంతకం చేసి ఆ పర్టికులర్ వ్యక్తుల్ని ఆ రాష్ట్రాలకి గవర్నర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఇక్కడ క్లియర్ కట్ గా ఏ రాష్ట్రానికి గవర్నర్ గా అపాయింట్ చేయబడ్డారు, అదేవిధంగా వారి యొక్క పేరు కూడా ఇక్కడ నేను పిక్చర్ తో పాటు మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నూతనంగా గవర్నర్ ఆఫ్ గోవాగా శ్రీధరన్ పిల్లై గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా మిజోరాం గవర్నర్ గా డాక్టర్ కంబంపాటి హరిబాబు గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా హర్యానా గవర్నర్ గా బండారు దత్తాత్రేయ గారిని నియమించడం జరిగింది. త్రిపుర గవర్నర్ గా సత్యదేవ్ నారాయణ్ ఆర్య గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా తావర్చంద్ గెహ్లోట్ గారిని కర్ణాటక గవర్నర్ గా అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎంసి పాటిల్ గారిని గవర్నర్ ఆఫ్ మధ్యప్రదేశ్ గా నియమించడం జరిగింది. విశ్వనాథ్ ఆలేకర్ ఈయనని గవర్నర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ గా అపాయింట్ చేయడం జరిగింది. తర్వాత మనకి రమేష్ బయాస్ ఆయనని గవర్నర్ ఆఫ్ జార్ఖండ్ గా అపాయింట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు కనిపించేటువంటి ఈ పర్టికులర్ పిక్చర్స్ లో ఉండేటువంటి వ్యక్తుల్ని నిన్న మనకి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఆయా రాష్ట్రాల గవర్నర్ గా అపాయింట్ చేయడం జరిగింది. సో వారు ఏ రోజైతే బాధ్యతలు చేపడతారో ఆ రోజు నుంచి ఆ రాష్ట్రానికి గవర్నర్ గా కొనసాగడం జరుగుతుంది. సాధారణంగా మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ ని ఆర్టికల్ 155 ప్రకారం అపాయింట్ చేయడం జరుగుతుంది. అకార్డింగ్ టు ఆర్టికల్ 155 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ షెల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో మనకి రీసెంట్ గా గోవా గవర్నర్ గా శ్రీధరన్ పిల్లై, మిజోరాం గవర్నర్ గా హరిబాబు, గవర్నర్ ఆఫ్ హర్యానాగా బండారు దత్తాత్రేయ గారిని, గవర్నర్ ఆఫ్ త్రిపురగా సత్యదేవ్ నారాయణ్ ఆర్య గారిని, అదేవిధంగా గవర్నర్ ఆఫ్ కర్ణాటకగా తావర్చంద్ గెహ్లోట్, అదేవిధంగా మధ్యప్రదేశ్ గవర్నర్ గా ఎంసి పాటిల్, గవర్నర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ గా విశ్వనాథ్ ఆలేకర్, గవర్నర్ ఆఫ్ జార్ఖండ్ గా రమేష్ బయాస్. సో గతంలో వీరు ఏ పర్టికులర్ రాష్ట్రాలకి గవర్నర్ గా ఉన్నారు, అదేవిధంగా ఈ 8 రాష్ట్రాల గవర్నర్లకు సంబంధించినటువంటి వీరి యొక్క చరిత్ర మీరు చూసినట్టయితే, కంబంపాటి హరిబాబు గారు ఎవరైతే మనకి మిజోరాం గవర్నర్ గా అపాయింట్ అయ్యారో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. గతంలో విశాఖపట్నం లోక్సభ ఎంపీగా కూడా సభ్యులుగా కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా రిమైనింగ్ అందరి యొక్క ఒకసారి చూసినట్టయితే, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈస్ ప్లీజ్డ్ టు మేక్ ద ఫాలోయింగ్ అపాయింట్మెంట్స్ చేంజెస్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గవర్నర్ అనేటువంటి వ్యక్తిని రాష్ట్రానికి అపాయింట్ చేసేది ఎవరంటే రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అకార్డింగ్ టు ఆర్టికల్ 155. అదేవిధంగా గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద స్టేట్ గా వ్యవహరించడం జరుగుతుంది. మనకి నామినల్ ఎగ్జిక్యూటివ్ గా వ్యవహరించడం జరుగుతుంది. క్లియర్ గా చెప్పాలంటే ఇక్కడ మీరు చూస్తే శ్రీ పిఎస్ శ్రీధరన్ పిల్లై, ద గవర్నర్ ఆఫ్ మిజోరాం ఈస్ ట్రాన్స్ఫర్డ్ అండ్ అపాయింటెడ్ యాజ్ గవర్నర్ ఆఫ్ గోవా. అంటే గోవా గవర్నర్ గా ఇప్పుడు అపాయింట్ అయ్యారు. ఇంతకు ముందున మిజోరాం గవర్నర్ గా పనిచేయడం జరిగింది. సో మిజోరాం స్టేట్ నుంచి గోవా స్టేట్ కి ఈయనని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాత శ్రీ సత్యదేవ్ నారాయణ్ ఆర్య, గవర్నర్ ఆఫ్ హర్యానా ఈస్ ట్రాన్స్ఫర్డ్ అండ్ అపాయింటెడ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ త్రిపుర. తర్వాత శ్రీ రమేష్ బయాస్, గవర్నర్ ఆఫ్ త్రిపుర ఈస్ ట్రాన్స్ఫర్డ్ అండ్ అపాయింటెడ్ యాజ్ గవర్నర్ ఆఫ్ జార్ఖండ్. సో రమేష్ బయాస్ అనేటువంటి వ్యక్తి ప్రెసెంట్ మనకి జార్ఖండ్ గవర్నర్ గా వ్యవహరించబోతున్నారు. ఇంతకు ముందు గవర్నర్ ఆఫ్ త్రిపురగా ఈయన వ్యవహరించడం జరిగింది.
అదేవిధంగా శ్రీ తావర్ చంద్ గెహ్లోత్ యాజ్ గవర్నర్ ఆఫ్ కర్ణాటక. ఈయనకి కొత్తగా ఈ యొక్క పదవి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే గతంలో ఈయన గవర్నర్ గా ఏ రాష్ట్రానికి కూడా చేయలేదు. తర్వాత శ్రీ బండారు దత్తాత్రేయ గారు ఆయన మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి ఈయన మొదటగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా వ్యవహరించడం జరిగింది. సో ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ నుంచి హర్యానా గవర్నర్ గా ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. తర్వాత డాక్టర్ హరిబాబు కంబంపాటి యాజ్ ఎ గవర్నర్ ఆఫ్ మిజోరాం. గతంలో ఈయన లోక్సభ మెంబర్ గా పనిచేయడం జరిగింది విశాఖపట్నం నుంచి. తర్వాత శ్రీ మంగూబాయ్ చెంగన్బాయ్ పాటేల్, ఎంసీ పాటేల్ అంటాం, యాజ్ ఎ గవర్నర్ ఆఫ్ మధ్యప్రదేశ్ కొత్తగా నియమితులు అవ్వడం జరిగింది. తర్వాత శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ యాజ్ గవర్నర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. సో మీరు కంపల్సరిగా ఈ అంశాలు అనేటువంటి గమనించుకోవాలి. కొత్తగా అపాయింట్ చేసినటువంటి గవర్నర్స్ కి సంబంధించి మనకి రైల్వేలో కానివ్వండి, ఎన్టీపీసీ ఎగ్జామ్స్ లో కానివ్వండి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో కానివ్వండి తప్పనిసరిగా ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి న్యూ అపాయింట్మెంట్స్ యాజ్ ఆఫ్ 2021 మనకి ఇవి రాష్ట్రపతి చేతుల మీదుగా జరగడం జరిగింది మనకి. సో నెక్స్ట్ ఎవరైతే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు, బుక్స్ అనేటువంటివి మార్కెట్ లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ దొరుకుతాయి. అడ్డా 247 బుక్స్ అనేటువంటివి ఎక్సలెంట్ అథెంటికేటెడ్ అండ్ మంచి కంటెంట్ అనేటువంటిది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం జరుగుతుంది. సో అడ్డా ప్రింటెడ్ బుక్స్ పైన ఆల్ బుక్స్, ఎస్ఎస్సి, రైల్వే, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటన్నిటికి సంబంధించినటువంటి బుక్స్, ఇంగ్లీష్ కానివ్వండి, జనరల్ అవేర్నెస్ కానివ్వండి, అదేవిధంగా ఎస్ఎస్సి బుక్స్ కానివ్వండి, రీజనింగ్, క్వాంట్ కానివ్వండి, ఏదైనా సరే Y250 అనేటువంటి కోడ్తో మీరు పర్చేస్ చేసుకుంటే ఈ రోజు 80% డిస్కౌంట్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎవరైతే బుక్స్ పర్చేస్ చేయాలనుకుంటారో మీరు మీ యొక్క హోమ్ డెలివరీ కూడా రావడం జరుగుతుంది, ఇంటికి బుక్స్ రావడం జరుగుతుంది. ఓకేనండి? సో ఫ్రెండ్స్, ఎవరైతే మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి, అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోవద్దు, ఖచ్చితంగా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. మెగా ప్యాక్ పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు Y250 అనేటువంటి కోడ్ యూస్ చేసుకోండి. మీకు అతి తక్కువ ధరకు మాత్రమే వస్తుంది ఈ రోజు రేపు. తర్వాత ప్రైస్ అనేటువంటిది పెరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.